మంత్రి నారా లోకేష్ గారి పైన ఫేకు జగన్ చేపించిన ఫేకు ప్రచారాలు అన్నిన్నీ కావు. లోకేష్ గారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమాన ప్రయాణాలు చేశారని చెప్పి జగన్ రెడ్డి ప్రచారం చేపించాడు. ఆర్టీఐ చట్టం ద్వారా ఆయా శాఖలను అడిగిన ఆర్టీఐ కార్యకర్త సురేష్ బాబుకు వచ్చిన సమాచారం ప్రకారం లోకేష్ గారు తన పర్యటనలన్నీ, ప్రభుత్వానికి సంబంధించిన పర్యటనలు కూడా, ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లిన విమాన ఖర్చులు కూడా తన సొంత ఖర్చులతోనే వెళ్లి వచ్చారని చెప్పి స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ విందులకు వినోదాలకు కూడా ప్రభుత్వ సొమ్ములు ఖర్చు పెట్టుకుని చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకెళ్లిన పరిస్థితి కాదు లోకేష్ గారు. జగన్ రెడ్డి సొంత పనులకి సుమారుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కిన విమానం ఎక్కకుండా ప్రజల సొమ్ములు తగలేశాడు. అదే లోకేష్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్న హామీ ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగాల కల్పనకి ఆయన చేసిన కృషికి, ఆ సందర్భంగా చేసిన విమాన ప్రయాణ ఖర్చులు కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాడు ఆయన. అలాంటి నారా లోకేష్ గారి మీద జగన్ ఫేక్ ప్రచారాలు చెప్పుతో కొట్టినట్టు ఆర్టీఐ సమాధానం ఇచ్చింది. జగన్ రెడ్డి ఎక్కడైనా ఫేక్ ప్రచారాలు ఆపుతావా, మెట్టి దెబ్బలు తింటావా?